హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్సి గురు. ఈ షార్ట్ నెంబర్ 10 లో మనము కొత్త కంటెంట్ లో ఇచ్చిన శతక కర్తల గురించి చూద్దాము. సుమతి శతకం, వేమన శతకం లాంటి రెగ్యులర్ శతకాలు కాకుండా కొన్ని కొత్తగా ఉన్న వాటి గురించి ఇవ్వడం జరిగింది. వీటిని కోడ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ షార్ట్ లో చూద్దాము. సో నార్ల చిరంజీవి గారు తెలుగు పూలు అనే శతకాన్ని రచించారండి. సో చిరంజీవి గారు తెలుగులో ఒక సినిమా తీశారు అనుకుందాము. సో కొలకలూరు స్వరూపారాణి వాయునందన శతకాన్ని రాసింది. వాయునందనుడు అంటే ఆంజనేయ స్వామి. చిరంజీవి గారికి ఆంజనేయ స్వామి అని చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి వాయునందన స్వరూపం అనే సినిమా తీశారు. సో ఉమర్ అలీ గారు అందులో విద్యా విలాసంగా నటించారు. అలీ గారు విలాసంగా నటించారు. గరికపాటి మల్లావధాని విద్యార్థి, గరికపాటి వారి యొక్క విద్యార్థి ఆ సినిమాకి వెళ్ళారనమాట. సో వడ్డాది సుబ్బరాయ కవి భక్త చింతామణి, సుబ్బుచెట్టి అలాగే చింతామణి నాటకం చాలా ఫేమస్ కాబట్టి గరికపాటి వారి నాటకం చెప్తుంటే ఇది వద్దనుకుని వాళ్ళు మూవీకి వెళ్ళిపోవడం జరిగింది. పెరుమాళ మున్నెప్ప విద్యా శతకము, సో మూవీకి వెళ్ళారనమాట. సో ఈ మొత్తాన్ని కలిపి చూడండి. చిరంజీవి గారు తెలుగులో వాయునందన స్వరూపం అనే సినిమా తీశారు. అందులో ఆలీ గారు విలాసంగా నటించారు. గరికపాటి వారి విద్యార్థి ఏం చేశాడంటే చింతామణి సుబ్బుశెట్టి నాటకం నచ్చక మూవీకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. సో